కార్పొరేషన్ ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు. గౌరవనీయులైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ మంత్రి గారైన శ్రీ నారా లోకేష్ గారి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ నియోజకవర్గంలో అమలు చేయడానికి ఆగస్టు 1, 2 తారీఖులను నిర్ణయించుకున్నాం. ఇప్పటికే 70 కంపెనీలు వాళ్ళు వచ్చి మేము మా దగ్గర ఉన్నటువంటి ఖాళీలని భర్తీ చేసుకోవడానికి ఇంటర్వ్యూలు నడుపుతాం. మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్, కంప్యూటర్ కోర్సెస్ చదివినట్టు పాస్ అయినటువంటి వ్యక్తుల్ని అప్లై చేయించండి అని చెప్పడం, దానికి మన ఆత్మకూరు ఆర్డీఓ గారిని స్పెషల్ ఆఫీసర్గా పెట్టడం, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ని కన్వీనర్గా పెట్టి ఇది పెద్ద కార్యక్రమాన్ని చేయడానికి కోఆర్డినేషన్ టీముల్ని, మండల స్థాయి అధికారుల్ని, సచివాలయ స్థాయి అధికారులందరినీ కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసి చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమ నిర్వహణలో అధికార యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉండడానికి కూటమి పార్టీల యువ నాయకులందరూ కూడా ముందుకు వచ్చి మేము వాలంటీర్లుగా పనిచేస్తాం, వాలంటీర్లుగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆ యువత విభాగం వాళ్ళు రావడం జరిగింది. వారందరినీ కూడా ఆహ్వానించాం. ఇది ఒక ఆత్మకూరులో జరుగుతున్నప్పటికీ ఆత్మకూరు నియోజకవర్గానికే పరిమితం కాకుండా ఇటు ఉన్నటువంటి ఉదయగిరి, కావలి, బద్వేలు, ఇలా మన తిరుపతిలో ఉన్నటువంటి వెంకటగిరి నియోజకవర్గాలను కలుపుకొని నెల్లూరు కేంద్రంలో కూడా ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయదలుచుకుంటే అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఇప్పటికే 2 రివ్యూలు అయినాయి, ఇది 3వ రివ్యూ అయింది. అఫీషియల్గా స్పెషల్ ఆఫీసర్ గారు ఇప్పటికే టైం టు టైం వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ సూచనలు ఇస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు ఆదేశాలను తీసుకోవడం జరిగింది. 30, 31 కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకొని 1వ తారీఖు అంతా ఈ మెగా జాబ్ మేళాని చాలా విస్తృతంగా పెద్దదిగా చేసి వందలాది వేలాది మంది గ్రామీణ యువతకి ఒక అవకాశం, ఉద్యోగ అవకాశం కలగడానికి ఏర్పాటు చేస్తాం. ఇది విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరూ కూడా దీనిలో భాగస్వాములు అవుతున్నారు. ఈ యొక్క ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా పూర్తిగా సహకరించి ఈ జాబ్ మేళాని ఇక్కడే పెట్టుకోవడానికి వాళ్ళు కూడా మాకు అవకాశం ఇచ్చారు. తప్పకుండా ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని విజయవంతంగా చేయడం